ఎయిర్ ఇండియా విమానం రద్దయింది. ఉదయం 7:50 విమానం రద్దయింది. విమానంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇక ఇవాల్టి వైసీపీ సమావేశానికి నేతలు రాలేకపోతున్నారు. విమానంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఇన్ఛార్జ్ దీపిక, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డితో పాటు పలువురు సీమ నేతలు ఉన్నారు. ఇవాళ మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఓటమి తర్వాత నిర్వహించబోయే విస్తృత స్థాయి సమావేశంగా ఇదే చెప్పొచ్చు. సమావేశానికి పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా ప్రజాప్రతినిధులంతా కూడా ఇవాళ హాజరు కావాల్సిందే. అయితే బెంగళూరు నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు కారణంగా ఉదయం 7:50 విమానం రద్దు కావడంతో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఇవాల్టి సమావేశానికి రాలేకపోతున్నారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఇన్ఛార్జ్ దీపిక, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి లాంటి నేతలు ఇవాళ హాజరు కాలేకపోతున్నారు. ఇక మిగతా నేతలు, అందుబాటులో ఉన్న నేతలంతా ఇవాల్టి సమావేశానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇవాల్టి సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విశ్లేషిస్తారు, పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ఇక ఇవాల్టి విస్తృత స్థాయి సమావేశానికి కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటించేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధమవుతున్నారు. అలాగే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, అలాగే ఎవరెవరు హాజరవుతున్నారు? కొంతమంది ఇవాళ కొన్ని ఫ్లైట్ రద్దు కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామదాస్, వైసీపీ అధినేత జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈరోజు వైసీపీ నేతలకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారుతుంది. అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే కొంతమంది ఏదైతే వైసీపీ నేతలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం సీఎం జగన్ క్యాంపు మాజీ సీఎం జగన్ సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నాము. అక్కడ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో హడావుడి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే నేతలందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేరుకున్నారు. మిగతా ఇతర నేతలు కూడా చేరుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో ఏదైతే జగన్ తన పార్టీకి సంబంధించినటువంటి నేతలందరితో సమావేశం నిర్వహించనున్నారు. అలాగనే రేపటి నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అలాగనే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఎన్నికల్లో వైసీపీ భారీ స్థాయిలో ఘోర ఓటమి చవి చూసింది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాగే మిగతా 164 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే 21 ఎంపీ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరపనున్నారు. ఎందుకంటే ఓటమి పాలైన తర్వాత అందరూ నేతలతో కంటిన్యూగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది నేతలు కొద్ది మంది నేతలే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనే కొన్ని ఏదైతే ఏం చేయాలి, ఎలాగ ముందుకెళ్లాలి అనే దాని మీద అయితే మాత్రం సమావేశంలో చర్చ జరుగుతుంది. అలాగనే దీంతో పాటు అసలు పార్టీ ఓటమికి గల కారణాలు ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో అవి నేతలను అడిగి జగన్ తెలుసుకుంటారు. అలాగే ఈ సమావేశానికి చూసుకున్నట్లయితే అందరూ నేతలను రావాలని ఆహ్వానం అందినప్పటికీ కూడా కొంతమంది నేతలు అయితే మాత్రం సమావేశానికి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రధానంగా బెంగళూరు నుంచి రావాల్సిన ఎయిర్ అలయన్స్ విమానం రద్దు అవ్వడంతో నేతలు కొంతమంది ఇక్కడికి సమావేశానికి రాలేకపోతున్నారు. ఉదయం 7:30కు బయలుదేరాల్సిన విమానం రద్దయింది. దీంతో ఏదైతే ఈ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నటువంటి నేతలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, అలాగనే ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఇన్ఛార్జ్ దీపిక, అలాగనే శ్రీకాకుళం ఏదైతే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, వెంకటగౌడ, విక్రమరెడ్డి ఇలాగా చాలా మంది నేతలు ఈ ఫ్లైట్ లోనే నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి జగన్ తో జరిగే సమావేశానికి రావాల్సింది. అయినప్పటికీ ఫ్లైట్ రద్దు కావడంతో వాళ్ళందరూ రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమాచారాన్ని కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరవేయటం జరిగింది. అలాగనే 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం 2 గంటల పాటు సుమారు 1 గంట వరకు జరిగే అవకాశం ఉంది. ఈ 2 గంటల్లో పూర్తిగా నేతలందరితో కూడా
జగన్ మాట్లాడతారు. ఏదైతే ఆయన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే పరిస్థితులు ఎలాగున్నాయి, అలాగనే కొంతమంది యాక్టివ్గా లేనటువంటి నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నేతలు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గాలకు రాకపోవటం కావచ్చు, అలాగనే నియోజకవర్గ కార్యకర్తలతో టచ్ లో లేకపోవటం అనేది. అయితే రామారావు, ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన నేతలందరికీ మాట్లాడే అవకాశం దక్కనుందా? ఎందుకంటే కొంతమంది ఇప్పటికే బాహటంగా పార్టీ ఓటమి గల కారణాలకు సంబంధించి మీడియాకి ఎక్కిన పరిస్థితి. సో ఇవాళ అలాంటి పరిస్థితులు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? ముఖ్యంగా వైసీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు, అలాగే పార్టీ అనుసరించిన విధానము, అలాగే అభ్యర్థుల మార్పు, ఇవన్నీ కూడా కారణాలకు సంబంధించి కూడా, అలాగే అధికారుల సహాయ నిరాకరణ, ఇట్లాంటి అంశాలన్నీ కూడా గతంలో జరిగిన తప్పిదాలకు సంబంధించి కూడా బాహటంగా పార్టీ అధినేత దృష్టికి లేచి నిలబడి మాట్లాడి ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? సో ఖచ్చితంగా రామదాస్, ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఘోరం ఓటమి పరాజయం పాలైంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరితో సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో కొంతమంది నేతలతో 1-to-1 కూడా జగన్ మాట్లాడతారు. అలాగే మెయిన్ గా ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళు చెప్పేది వినటానికే అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో ఏదైతే ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దాడులు, వైసీపీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి, అలాగే నియోజకవర్గంలో కొంతమంది నేతల ఆస్తుల ధ్వంసం జరిగింది. సో వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏందనేది జగన్ తెలుసుకుంటారు. సో దాంతోపాటు చూసుకున్నట్లయితే అసలు ఓటమికి గల కారణాలు ఏందనే దాని మీద నేరుగా జగన్ ఆయా నేతలతో క్లియర్ గా మాట్లాడతారు. అలాగనే కొంతమంది నేతలతో 1-to-1 కూడా మాట్లాడటం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఆ సమావేశంలో అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే దాని మీద అయితే మాత్రం క్లియర్ గా నేతలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా ఓడిపోయిన తర్వాత అభ్యర్థులు ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత వాళ్ళు కేడర్కి అందుబాటులో లేకపోవటం, నియోజకవర్గంలో దాడులు జరుగుతున్న కావచ్చు, ఇంకా కక్ష సాధింపు చర్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన కొంత డేటా తెప్పించుకున్నారో వాటికి సంబంధించి కూడా ఆయా నేతలతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కొంతమంది నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారో వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, కార్యకర్తలకు టచ్లో ఉండట్లేదు, నియోజకవర్గంలో ఉండకుండా అందుబాటులో లేకుండా పోయారనే ఒక సమాచారం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇన్ఛార్జీలని మారిస్తే ఎలాగుంటుందన్న ఒక ఆలోచన అయితే మాత్రం చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించి నేతలతో మాట్లాడతారు, ఎందుకు అందుబాటులో ఉండలేకపోతున్నారో, అలాగనే పార్టీ ఏదైతే కార్యకర్తలు కావచ్చు నేతల మీద జరుగుతున్నటువంటి దాడులు విధ్వంసానికి సంబంధించి నైతికంగా వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా అందరూ నియోజకవర్గాల్లో ఉంటూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే క్లియర్. రామారావు, అంటే ఇప్పటికే వైసీపీ ప్రతీకార దాడులతో తమ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, పర్యటనలు చేస్తా అని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇవాల్టి సమావేశంలో ఏమైనా ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అలాగే కొన్ని చోట్ల పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి, కొన్ని జిల్లాల్లో పార్టీ ఉనికే కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో తాను చేయబోయేటువంటి పర్యటనకు సంబంధించి ఏమైనా క్లియర్గా ప్రకటన చేసే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా రామదాస్, ఏదైతే జగన్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా అయితే ఇప్పటికిప్పుడు ఈ రోజైతే డెసిషన్ తీసుకునే అవకాశం లేనప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏం చెయ్యాలి అనే దాని మీద అయితే మాత్రం ఒక కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్నే బేసిక్గా ఈ సమావేశంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ అధికారంలో ఉంది. సో మొన్న ఓటమి తర్వాత అసలు నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలాగుందనే దాని మీద ప్రధానంగా చర్చిస్తారు. మెయిన్ ఏంటంటే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది, ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీని తర్వాత మీరు చెప్పినట్లు దాడులకు సంబంధించి, సో వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఈ దాడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా నాయకులు ఎవరైతే అందుబాటులో లేకుండా పోతున్నారో వాళ్ళకి సంబంధించి, సో వీటితో పాటు కీలకంగా ఇంకోటి చెప్పుకోవాలి, మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, కొంతమంది అడ్వకేట్స్ లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. సో ఈ దాడులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా వాళ్ళకి న్యాయపరంగా సహాయం అందించేందుకు చూసుకున్నట్లయితే
లీగల్ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లీగల్ టీములు కూడా ఈ రోజు సీఎం ఏదైతే మాజీ సీఎం జగన్ తో పాటు సమావేశంలో పాల్గొంటారు. సో వాళ్ళు వాటికి సంబంధించినటువంటి లీగల్ టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లీగల్ టీములు జిల్లాల వారీగా విభజించడం జరుగుతుంది. సో ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి లీగల్ టీములకు సంబంధించినటువంటి వివరాలని కూడా ఈ సమావేశంలో వెల్లడిస్తారు. సో వెల్లడించిన తర్వాత ఎక్కడైతే దాడులు జరిగాయో వాళ్ళందరికీ న్యాయపరంగా సహాయం అందించేందుకు ఈ లీగల్ టీములను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించేందుకు కోర్టుల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించడం కావచ్చు, అలాగనే ప్రైవేట్ కేసులు వేయటం కావచ్చు. ఏదైతే దాడులు జరుగుతున్న వైసీపీ నేతల మీద ఈ దాడుల్ని అరికట్టేందుకు ప్రైవేట్ కేసులు వేయటం కావచ్చు. అలాగనే కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ఆ అధికారుల సహాయ నిరాకరణ ఉందో, సో వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆ సమావేశంలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగనే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే జగన్ మళ్ళీ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారనే దానికి సంబంధించి ఈ సమావేశంలో అయితే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా